టీమిండియాకు సుదీర్ఘ కాలంగా ఓపెనర్ గా ఆడుతున్న రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్నాడు. గత సీజన్ లో ముంబై తరపున ఎవిన్ లావిస్, సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ను ఆరంభించగా రోహిత్ శర్మ 3 లేదా 4వ స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. ఐపీఎల్ 2019 సీజన్ లో తాను మళ్లీ ఓపెనర్ గా ఆడబోతున్నట్లు మంగళవారం ఆ జట్టు మెంటర్ జహీర్ ఖాన్ తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో రోహిత్ శర్మ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ ఐపీఎల్ 2019 సీజన్ లో నేను ఆడే అన్ని మ్యాచ్ల్లోనూ ఓపెనర్ గా ఆడాలని నిర్ణయించుకున్నాను. ఈ టోర్నీ తర్వాత ప్రపంచ కప్ జరగనుండటం కూడా దీనికి ఓ కారణమని చెప్తున్నా. అంతేకాకుండా నేను ఓపెనర్ గా కూడా అత్యుత్తమ ప్రదర్శన చేయగలను అని రోహిత్ శర్మ అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే నేను జట్టుతో చర్చించా, వారు అర్థం చేసుకున్నారు. జట్టు మిడిల్ ఆర్డర్ లో అనుభవం ఉన్న ఆటగాళ్లు ప్రస్తుతం ఉన్నారు కాబట్టి ఫ్రాంచైజీ కూడా ఇందుకు అంగీకారం తెలిపింది అని రోహిత్ అన్నారు. అంతేకాదు, మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ నాటికి ఫామ్ అందుకోవాలని కూడా రోహిత్ శర్మ ఆశిస్తున్నాడు. దీంతో తనకి ఎంతగానో అచ్చొచ్చిన ఓపెనింగ్ స్థానంలోనే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు రోహిత్. నిజానికి గత సీజన్ లో రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్ లో ఆడటం వల్లే ఆ జట్టు లీగ్ స్టేజ్ లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 2018 ఐపీఎల్ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ కేవలం 286 పరుగులే చేసి నిరాశపరిచాడు. అయితే మార్చి 23 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కానుండగా 24న ఢిల్లీ క్యాపిటల్స్ తో వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్ లో తలపడనుంది. మరి ఈసారి ఐపీఎల్ లో ఓపెనర్ గా వస్తున్న రోహిత్ శర్మ మరి ఎంత మేరకు విజయం సాధిస్తాడో చూడాలి మరి.